నమస్కారం అండి. నా పేరు దేవేందర్. నేను ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్ హైదరాబాద్ నుంచి. ఇవాళ మన టాపిక్ వచ్చేసి యువత. యువత మొదటి జీతం తీసుకోగానే అంటే 20, 25 ఏళ్ల సంవత్సరాల మొదటి జీతం తీసుకోగానే వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్, చిన్న చిన్న తప్పులు, వాళ్ళ హ్యాబిట్స్ ఎలా అంటే ఫ్యూచర్ వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ ఎలా దెబ్బతీస్తుందనేది ఇవాళ మనం చూద్దాము. సాధారణంగా చాలామంది ఇవాళ 25 ఏళ్లున్న వ్యక్తి 25,000 జీతం తీసుకుందాం అనుకుందాము. సపోజ్ తను వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్స్ ఏందంటే సేవింగ్స్ అనేది పక్కకు పెట్టి ఖర్చుననేది ఎక్స్‌పెన్సెస్ అనేది ముందు పెడుతున్నారనమాట. చాలామంది సేవింగ్స్ అనేది మర్చిపోతున్నారు. సో, చిన్న చిన్న సేవింగ్స్ అంటే పెద్ద పెద్ద మొత్తం కాకుండా చిన్న చిన్న మొత్తంతోని కూడా స్టార్ట్ చేయొచ్చు. 500, 1000 కూడా మన సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయవచ్చు. అయితే ఈ 25,000 జీతంలో మినిమమ్ 20% జీతం అనేది సేవింగ్స్‌కి పక్కకు పెట్టడం అనేది సూత్రం జనరల్‌గా. చాలామంది ఉద్యోగం జాయిన్ అవుతుంటారు. సాలరీ తీసుకుంటారు. కానీ ఎక్స్‌పెన్సెస్ వాళ్ళకి తగ్గట్టు కూడా ఎక్స్‌పెన్సెస్ కూడా చేస్తూనే ఉంటారు. అంటే సేవింగ్ అనేది తర్వాత చేద్దాంలే, జీతం పెరిగాక చేద్దాంలే అని చెప్పి ఇలాంటి ఒక హ్యాబిట్ పెట్టుకుంటారు. కానీ ఈ ముందు నుంచే జీతం పడగానే సేవింగ్ చేయడం అనేది ఒక ఆర్థిక సూత్రం. దాంట్లో మినిమమ్ 20% పక్కకేస్తే అంటే ఆ సేవింగ్ 20% 25,000 జీతం ఉన్న వ్యక్తి 20% అనగా రూ. 5,000 అది ఏ విధంగానైనా సరే సిప్ రూపంలో గావచ్చు, ఎన్‌పీఎస్ రూపంలో గావచ్చు, ఏ విధమైన ఆర్థిక వ్యవస్థ ఇన్వెస్ట్‌మెంట్ త్రూ ఏదైనా సేవింగ్ జేయొచ్చు. కానీ మనమందరం ఏం చేస్తారు, ప్రెజెంట్ ఉన్న యువత ఏం చేస్తున్నారంటే తర్వాత చేద్దాంలే అన్న ఒక ఊహలో పడి తన జీతం పెరిగాక చేద్దామని చాలామంది 20, 25 ఏళ్లలో ఉద్యోగాలు ఎక్కుతున్నారు ఈ మధ్యన. ఆ 20 ఏళ్లున్న వ్యక్తి ఆ జీతం పడగానే ఏం చేయాలనేది చాలా మందికి తెలీదు. ఈ ఆర్థిక సూత్రాలనేది ఇక్కడ కూడా పాటించరు. వాళ్ళు వృధా ఖర్చులు వాళ్ళ అలవాట్లని ఇన్ని రోజుల వరకు ఆపుకున్న వాళ్ళ అలవాట్లను ఏం చేస్తారంటే ఇవాళ ఖర్చు చేస్తుంటారు. అది ఎలా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఈ ఫోన్స్ గానివ్వండి, బైక్స్ కానీ ఏదన్నా ఒకటి పర్చేజ్ చేయడం అనేది చేస్తుంటారు. ఫ్యూచర్‌లో సాలరీ పెరిగాక నేను సేవింగ్స్ స్టార్ట్ చేయడం, లేకుంటే ఇంతవరకు వాళ్ళకి ఎలాంటి ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకపోవడము. దీనివల్ల ఫ్యూచర్‌లో నేను ఎలా రిటైర్మెంట్ అవుతా అని, నేను ఇప్పుడే రిటైర్మెంట్ ఎందుకు, ఇప్పటి నుంచి రిటైర్మెంట్ ఆలోచించడం ఎందుకనేది చాలామంది చేసే పెద్ద తప్పు. సో, ఇన్వెస్ట్‌మెంట్ అంటే పెద్ద మొత్తమే కాదు. అంటే నాది వచ్చే జీతం 20, 25 వేలైనా గానీ దాన్ని 20,000 పెట్టాలని చెప్పి ఎక్కడ కూడా రూల్ లేదు. చిన్న మొత్తంలో అంటే వచ్చిన సాలరీలో 20% 15-20% వరకు సేవింగ్ చేస్తే చాలు. అందరేమనుకుంటారు, ఖర్చు చేసినాక మిగిలింది సేవింగ్ చేద్దాం అనుకుంటారు. కానీ ముందు సేవింగ్, తర్వాత ఎక్స్‌పెన్సెస్ అనేది చాలా మందికి తెలవదు. ఇదొక ఆర్థిక సూత్రం. దీన్ని పాటిస్తే ఫ్యూచర్‌లో ఎర్లీ రిటైర్మెంట్ ఆప్షన్ అనేది చాలా ఉంటది. 40, 45 ఏళ్లలోనే రిటైర్ కావచ్చు. దీన్ని ఎలా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందంటే ఒక టూల్ ఉంది. సిప్ తీసుకుందాం. మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఇదొక కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ. దేంట్లో మిగతా ఏ సేవింగ్స్‌లో కూడా ఇలాంటి సేవింగ్ ఆప్షన్ ఉండదన్నమాట. ప్రతీదీ అంటే చక్రవడ్డీ ఎలా అంటే ఇవాళ పెట్టిన రూపాయికి రేపు మళ్ళా దాని మీద కౌంటింగ్ అవుతుంది చక్రవడ్డీ. సో, దానివల్ల మనకు చిన్న మొత్తమే కానీ ఫ్యూచర్‌లో అనేది కోట్లలో సంపాదించొచ్చు. మనం పెట్టింది లక్షలలోనే. మనం సపోజ్ మనకొచ్చిన సాలరీలో 25,000 సాలరీలో 20% సేవింగ్‌కి పక్కకు పెట్టినాం అనుకుందాం. రూ. 5,000 అదే రూ. 5,000 20 ఏళ్ల పాటు మదుపు చేసినాం మనం. చేస్తే 20 ఏళ్ళకి మనం టోటల్‌గా పెట్టిన పెట్టుబడి రూ. 12,00,000. టోటల్ మనకొచ్చే రాబడి రూ. 45,00,000. ఇదే 45,00,000 ఇంకా మనకు రూ. 1,00,00,000 అచీవ్ కావాలంటే నా ఏజ్ 45 ఏళ్ళు వచ్చే వరకు నేను రూ. 1,00,00,000 సంపాదించాలి. అంటే నేను కోటీశ్వరులు కావాలంటే దాన్ని ఏం చేయాలంటే స్టెప్ అప్ చేయాలి. దాన్ని టాప్ అప్ కూడా అని అంటాము. టాప్ అప్ ఎలా అంటే మనం పెట్టే పెట్టుబడికి రూ. 1,000 యాడ్ చేసాం. అంటే పెట్టే పెట్టుబడికి ఇంకొక 20% నేను ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్ళాననుకోండి. సేమ్ అదే పెట్టుబడి నేను టోటల్‌గా పెట్టిన పెట్టుబడి వచ్చేసి రూ. 34,00,000. నాకొచ్చేది ఎట్ ద ఏజ్ ఆఫ్ నాకు 45 ఏళ్ళు వచ్చే వరకి రూ. 1,00,00,000 పెరుగుతుంది. ఇదొక ఆర్థిక సూత్రం. ఇలా పెట్టడం వల్ల మనం తొందరగా అంటే 45 ఏళ్ళు వచ్చే వరకే మనం కోటీశ్వరులు అవుతాం మనం. చాలామంది క్రెడిట్ కార్డ్ అనేది ఒక అప్పుగా భావిస్తుంటారు. ఇబ్బడి ముబ్బడిగా ఈఎంఐలు కట్టడం, క్రెడిట్ కార్డ్‌ని వాడడము, ఫ్రెండ్స్‌కి ఇవ్వడము, దానివల్ల మన క్రెడిట్ స్కోర్ పోగొట్టుకోవడం. సో, ఇలా చేసుకుంటారు. క్రెడిట్ కార్డ్ అనేది ఒక టూల్‌గా భావించి వాడితే అది మన జీవితాన్ని కాపాడుతుంటది. అంటే ఇష్టానుసారంగా క్రెడిట్ కార్డ్ వాడకుండా దాన్ని ఒక టూల్‌గా వాడితే మాత్రం క్రెడిట్ కార్డ్‌ను మన సాలరీలో 25% ఆఫ్ సాలరీ ఆఫ్ క్రెడిట్ కార్డ్‌ని వాడితే సరిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ మంత్‌లో మనం 20% పే చేసుకోగలగాలి. అదొక ఎక్స్‌పెండిచర్ అది.
అంటే ముందు మనకేమిస్తున్నారంటే అప్పిస్తున్నారు దాన్ని. అంతే తప్పించి మనకెక్కడ గూడా దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సో, ఈ క్రెడిట్ స్కోర్ అనేది గూడా మనిషికి ఇంపార్టెంటే గానీ, దాన్ని 20% వాడితే అది మనకు యూజ్‌ఫుల్ అవుతుంది. చాలా మందికి ఇది క్రెడిట్ కార్డ్ వాడుకుంటే మినిమమ్ డ్యూ కట్టేస్తే సరిపోతుందిలే అని అనుకుంటారు గానీ, క్రెడిట్ మినిమమ్ డ్యూ అనేది మన క్రెడిట్ సిబిల్ స్కోర్ మీద చాలా దెబ్బ పడుతుంది. మళ్ళా ఫ్యూచర్‌లో మీరెప్పుడన్నా హోమ్ లోన్స్ గానీ, ఇంకా ఫర్దర్ ఏదన్నా ఈ లోన్స్‌కెళ్ళినప్పుడు ఇలాంటివనేది చాలా స్క్రూటినీ అయ్యి మనకు చాలా మనం తీసుకునే లోన్‌ల మీద చాలా ఇంపాక్ట్ అవుతుందిది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్. మనం ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటేనే ఎమర్జెన్సీ ఫండ్ గూడా బ్యాకప్ క్రియేట్ జేసుకోవాలి. కనీసం ఎమర్జెన్సీ ఫండ్ అనేది మినిమమ్ 6 నెలలు ఉండాలి. లైక్ ఆహ్, మన జాబ్ లాస్ కానివ్వండి, మెడికల్ ఎక్స్‌పెన్సెస్ గానివ్వండి, లేకుంటే అన్నెసెసరీ ఎక్స్‌పెండిచర్ ఏదన్నా వస్తుందని చెప్పి ఇలాంటిది మనము ముందే క్రియేట్ చేసి పెట్టుకోవాలి. మన ఉద్యోగంలో అంటే మన జీతము 25,000 అనుకోండి. మినిమమ్ రూ. 1,50,000 ముందస్తుగా మన అకౌంట్‌లో పెట్టుకోవడం. లైక్ ఆ 1,50,000ని గూడా ఎమర్జెన్సీ ఫండ్ గూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డెట్ ఫండ్‌లో గానివ్వండి, బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి పెట్టుకోవచ్చు. దీన్ని ఫ్యూచర్ యూజ్ కోసం వాడుకోవచ్చు. ఇది గాకుండా ఈ 4 సూత్రాలతో పాటు కనీసం మనము రోజుకొక 15 నిమిషాలు లేకుంటే సంవత్సరానికి మినిమమ్ మన పెట్టిన పెట్టుబడిని రివ్యూ చేసుకోవడానికి, రాబడిని ఏ విధంగా ఉన్నదని చెక్ చేసుకోవడానికి సంవత్సరానికి 3 గంటల పాటు కనీసము దాన్ని మనం స్టడీ చేసుకోవాలి. రెండోది ఈ ఫైనాన్షియల్ అంటే ఈ ఎర్లీ స్టార్టింగ్‌లో మీరు ఎర్లీ స్టార్టింగ్ కాబట్టి ఫ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడ నేర్చుకున్నామంటే మనం యూట్యూబ్‌లో గానివ్వండి, పేపర్‌లో కనీసం తెలుగు పేపర్‌లో గూడా మీరు ఇలాంటి నాలెడ్జ్ అనేది చూసుకోవచ్చు. ఇంగ్లీష్‌లో ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు, బిజినెస్ స్టాండర్డ్ వాళ్ళు ఇలాంటి డైలీ మనకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. ఇప్పటివరకు మనం నేర్చుకున్న టాపిక్‌లో ఫస్ట్ వచ్చి ఎర్లీ సేవింగ్స్ ఒకటి, రెండోది కాంపౌండింగ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్, మూడవది క్రెడిట్ కార్డ్ వాడకము, నాలుగవది ఎమర్జెన్సీ ఫండ్, ఐదవది వచ్చేసి ఫైనాన్షియల్ నాలెడ్జ్ గురించి తెలుసుకోవడం. ఇవన్నీ మనం ఫాలో అవుతే జీవితంలో ఎర్లీ రిటైర్మెంట్ అనేది ఖచ్చితంగా సాధ్యపడుతుంది.